అండి. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మా ఊరు గ్రామదేవత శ్రీ లక్ష్మీనాచారమ్మ తల్లి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు రాత్రి నుంచి అమ్మవారిని ఇలా ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ ఊరేగింపు కోసం ఆచారం ప్రకారం ఎద్దుల బండిని వాడతారు. ఇలా ఎద్దులను ముందుగా డప్పుల శబ్దాలతో అమ్మవారి గుడికి ఊరేగింపుగా తీసుకొస్తారు. గుడి చుట్టూ ఇలా ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారి రథాన్ని అయితే రెడీ చేస్తారు. తీర్లు చుట్టాలతో అమ్మవారి జాతర చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎన్ని పనులున్నా సరే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇలాంటి సెలబ్రేషన్స్ ఊరంతా కలిసి చేసుకునే ఈ పండుగను ఎవరు మిస్ చేసుకోరు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి హారతి ఇచ్చి అమ్మవారి కోసం రెడీ చేసిన రథంలో ఇలా ఊరేగిస్తారు. ఇలా సిద్ధం చేసిన రథంలో ప్రతి ఇంటికి వచ్చి అమ్మవారు గడప గడపకి అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5 to 6 అయింది. ఇలా మన ఇంటి ముందర వచ్చిన అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఇచ్చి హారతి తీసుకుంటాం. మొక్కుబడులు ఉన్నవారు ఇంటి దగ్గరే మొక్కుబడులు కూడా తీర్చుకుంటాం.